నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు నిజమేనని, ఈ విషయం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తప్ప అందరికీ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని ట్రంప్ నిజం మాట్లాడినందుకు సంతోషిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, అదానీ మోదీ భాగస్వామ్యం వంటి కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. ట్రంప్ వ్యాఖ్యలు దేశంలో ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ నాయకురాలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. ఇది దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఈ పరిణామం దేశీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మరిన్ని వీడియోల కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.